హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీటిని తినడం వల్ల ఎన్నో పోషక విలువలు మనకు లభిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదం, పిస్తా, కాజు, అదేవిధంగా వాల్నట్స్, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు, చిన్న చిన్న ముక్కలు వేసుకున్న వాల్నట్స్, బ్లాక్ రెజిన్స్, ఇవి ఆప్షనల్ అండి. అదేవిధంగా స్వీట్నెస్ కోసం బెల్లం వాడకుండా, షుగర్ వాడకుండా డేట్స్ని వాడాలండి. ఇందులో ఉన్న గింజల్ని తీసేసాను. అదేవిధంగా గోంద్, వట్టి ద్రాక్ష అండి ఇవి అవిసె గింజలు. వీటిని వాడడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెష్ నెయ్యి అండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఈ నెయ్యి వేడి అయ్యాక ఇందులోకి గోందుని వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. వీటిని ఇందులో డ్రై ఫ్రూట్స్లో వాడడం వల్ల మనకు డెలివరీ అయిన వాళ్ళకి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి వడియాల్లాగా పొంగుతాయండి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ తర్వాత వట్టి ద్రాక్ష, వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, అదేవిధంగా ఈ వాల్నట్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా అవి, ఆ తర్వాత గుమ్మడి గింజల్ని వేసుకోవాలి. ఈ వాల్నట్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదేవిధంగా ఈ గుమ్మడి గింజల్ని కూడా ఇందులోకి కలిపి మనం దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ వాటర్ మిలన్ సీడ్స్, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కూడా అన్నిటినీ కలిపి దూరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే పచ్చిగా ఉంటుంది తింటూ ఉంటే. అందుకే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం వేరే బౌల్లోకి వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లాక్ రెజిన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ రెజిన్స్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవిసె గింజల్ని కూడా వేయించుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ డేట్స్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలుపుకొని ఇందులో కొబ్బరి కూడా వేసాను. కొబ్బరి ఆప్షనల్ అండి. కొబ్బరిని తురిమి ఇందులోకి వేసాను. కాసేపు చల్లారిన తర్వాత ఇలా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గార్నిష్ కోసం గసగసాలు కూడా వాడాను. గసగసాలు కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఒకసారి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ ఉందండి. మనం స్వీట్ షాప్ దొరికే కంటే మన ఇంట్లో సొంతంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.